హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు. ఇక తొలి విడత నిధులు ఏదైతే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 6,300 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో సగం డబ్బులు వచ్చేసి తొలి విడత కింద డబ్బులను విడుదల చేసేందుకు ఆయన ఆమోదం తెలిపారన్నమాట. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడత కింద ఒక్కో రైతుకు కూడా మనకు వచ్చేసి దాదాపుగా 4,600 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే అందించడం. మరి ఈ 4,600 అనేది విడుదలతో భాగంగా 3,800 కోట్ల రూపాయలను తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేసేందుకు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోయారు. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు వచ్చేసి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఈ నెల 20 లేదా 25వ తారీఖు నుంచి కూడా జరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇక ఇప్పటికి ప్రకటించినటువంటి బడ్జెట్లో రైతులందరికీ కూడా మేలు చేకూరే విధంగా ఇక ప్రాథమిక అవసరంగా వ్యవసాయాన్ని గుర్తించి వ్యవసాయ రంగాన్ని కొన్ని కోట్ల రూపాయలు అయితే బడ్జెట్లో మనకు కొన్ని కోట్ల రూపాయలు మనకు కేటాయించడం అయితే జరిగింది. ఈ 2025-26కు సంబంధించి మనకు రైతులకు మేలు చేకూరే విధంగా బడ్జెట్లో కూడా రైతులందరికీ కూడా సంబంధించి ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 6,300 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు 3,800 కోట్ల రూపాయలు తొలి విడత కింద చేసేందుకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అయితే మనకైతే ఆమోదం అయితే తెలుపుతున్నారు. మరి ఏ రైతుకు డబ్బులు ఇస్తారు, ఏ రైతుకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. వివరాలకు వెళితే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు విషయం అనేది క్లారిటీ అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేసి క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వచ్చే నిధుల్లో ప్రతి రైతు కూడా పొందాలనుకుంటే అలాగే వెంటనే పంటలకు ఈ క్రాప్ అనేది చేసుకోండి. పీఎం కిసాన్ నిధులు పొందిన వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. రైతు భరోసా కూడా పొందే అర్హతలు కలిగి ఉంటాయని చెప్పేసి రైతులందరికీ కూడా మరి తెలియజేస్తున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే ఏ పథకాలకు సంబంధించి కూడా నేరుగా అర్హతని అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రసంగించడం అయితే జరిగింది. ఇక అర్హుల జాబితాను ఎలా గుర్తిస్తారు అంటే రుణమాఫీకి సంబంధించి ఏదైతే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాల్లోకి రుణమాఫీకి సంబంధించి కూడా 2 లక్షల పైగా అయితే గోల్డ్ లోన్, అదేవిధంగా పట్టాదారు పాస్బుక్కి సంబంధించి పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ కూడా అర్హులుగా ప్రకటించి రుణమాఫీకి సంబంధించి కూడా నిధులు అనేది కేటాయిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. ఇక రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 వరకు అయితే రైతులకు జమ చేస్తామని, కాకపోతే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ అనేది కలిగి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి పట్టాదారు పాస్బుక్ లోన్ అనేది కూడా పొంది ఉండాలి అని చెప్పేసి దాదాపుగా 2 లక్షల వరకు ఏదైతే రైతులు పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ అర్హులుగా ప్రకటించి, అంతేకాకుండా గోల్డ్ లోన్స్కి సంబంధించి నిధులు అనేది కూడా 2 లక్షల వరకు బ్యాంకులలో ప్రతి రైతు పొంది ఉండాలి అని చెప్పేసి, అలాగే పొందిన రైతులకు తీసుకున్న అప్పు వడ్డీ సకాలంలో రెన్యూల్ అనేది చేస్తూ ఉంటే ఆ రైతులకు ఈ డబ్బులు జమ అవుతాయి అనేది ఖచ్చితంగా అయితే మనకు చెప్తున్నారు. పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి. వేలిముద్ర ఈ క్రాప్ అనేది కూడా, అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ రుణమాఫీకి సంబంధించి రైతు భరోసా డబ్బులు 2వ విడత సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అకౌంట్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.